చార్లీ దాన్ని ఏందో చూడు పోరా, దాని సంగతి ఏంది చూడు. ఎయిరా చార్లీ ఎయిరా. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. ఏమైందా? Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. పోరా పో. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a దెబ్బకు భయపడుతుంది అది. sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the hall. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Amazing. అయితే ఫ్రెండ్స్, మా చార్లీ గాడు ఇది బ్రీడ్ కాదు, మామూలుగా ఎక్కడో రోడ్డు పైన వెళ్తుంటే దొరికింది నాకు. అంటే తన తల్లి ఎటు పోయిందో తెలియదు పాపం. నేను ఇట్లే ట్రావెల్ చేస్తుంటే మా ఊరికి వెళ్తున్నప్పుడు అనుకుంటా, రైట్ మా ఊరికి వెళ్తున్నప్పుడు రోడ్డు పైన సైడ్గా లారీలు బస్సులు సై మోతుంటే ఇది పాపం చిన్న ఉంది అప్పుడు. ఇంకా ఏ బండి వస్తే ఆ బండి అంటే వస్తుంది, ఆ బండ్లు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఇంకో బండి రాగానే వెళ్ళిపోతుంది. అట్లా 2 బండ్లు చూసినా నేను దాని దగ్గరికి వెళ్ళా. నా దగ్గరకు వచ్చి నేను ఆగిన, చూసింది, నేను కొంచెం ముందుకు వెళ్ళిన, మళ్ళీ అక్కడ దాకా నా వెంటనే వచ్చింది. సరే అని ఏం చేసిన, దీనికి ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోసిన అది ఆకలితో ఉన్నట్టు బాగా. అప్పుడు తాపిన, పాలు తాపించినాక ఏమనిపించిందో దానికి, ఇంకా నన్ను చూసి కాళ్ళ కాడికి వచ్చింది, కాళ్ళు నాకుతుంది, ఎంటెంట వస్తుంది. నేను షాక్ అయినా. అదే నేను కొంచెం దూరం వెళ్ళిపోయినా, వస్తూనే ఉంది వెంట. చాలా దూరం వచ్చింది, నాకు తెలిసి దగ్గర ఒక 100 మీటర్స్ దాకా పరిగెత్తింది. అంత చిన్న పిల్ల పరిగెడుతుంటే నాకు మంచిగా అనిపించలేదు. తర్వాత ఇంకా నేను అనుకున్నా అప్పుడు, సరేలే తీసుకెళ్దామని అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన కుక్కని. ఇంకా తింటావా సర్లే. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, కుక్కలు అంటే ఒక పాల ప్యాకెట్ పోసినందుకే అది అంత విశ్వాసంగా వచ్చింది. అందరు అంటుంటారు కదా జనరల్గా కుక్కలు అంటే విశ్వాసం గలయని. నిజంగా నాకు చాలా అనిపిస్తుంది. ఒక్క కుక్క అనే కాదు, మనము పిల్లి కానీ కుక్క కానీ ఇట్లా జంతువులు ఏవైనా సరే చాలా విశ్వాసంగా ఉంటాయి. వాటికి కుక్కడు అన్నం పెడితేనే అంత విశ్వాసం చూపిస్తుంది. మనుషులు అట్లా లేరు. మనుషులకి మనం ఎంత చేసినా ఏదో ఒకరోజు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు తప్ప విశ్వాసంగా ఉండరు. కుక్కలు
ఈ జంతువులు ఉన్నంత విశ్వాసంగా ఎవరు మనుషులు ఉండరు. ఇదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే నేను చూసిన ఫ్రెండ్స్ చూసిన, నేను రిలేషన్లో చూసిన, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరు దాంట్లో ఎవరో ఒకరు స్వార్థంగానే ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేసినా వాళ్ళకు స్వార్థం, అంటే నాకేం చేసింది అన్నది ఆలోచిస్తారు. మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళు చివరికి వాళ్ళకి ఇంకోటి ఏదన్నా అనిపిస్తే వదిలేస్తారు. కానీ ఈ డాగ్స్ అట్లా కావు. మనము వాటికి ఏం పెట్టినామని 10 రూపాయలు పాలపైన ఇక్కడ అన్నం పెడితేనే అంత ఇదవుతున్నాయి ఇవి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డాగ్స్ కానే కాదు, ప్రతిదాన్ని. నేను ఇంతకుముందు పిల్లిని పెంచిన, ఇట్లా నేను చాలా పెంచిన. ఇంతకుముందు నా దగ్గర కుందేళ్ళు కూడా ఉండేవి. అవి కూడా చాలా ప్రేమగా ఉంటుండే. ఇంతకుముందు 2 కుక్కలు కూడా చనిపోయినాయి అనుకోకుండా, అన్ఫార్చునేట్లీ. కానీ అవి కూడా ఎట్లుంటుండే అంటే, నేను ఎప్పుడన్నా పనికి వెళ్ళి ఇంటికి రాగానే ఇట్లా మీదికి వచ్చి పట్టుకొని ప్రేమగా ఆ ఫీల్ అనేది అంత చెప్పలేము అసలు, నేను చెప్పాలంటే. వీటిలో చార్లీ చార్లీ జంప్ జంప్ జంప్. ట్రైనింగ్ ఇస్తున్నావా? వస్తుందా దానికి పట్టుకోవడానికి బాల్? వస్తుంది. చార్లీ పట్టుకోనంటే పట్టుకో, బాల్ చూద్దాం. చార్లీ దా దా లేవు లే చార్లీ లే లే. చార్లీ ఏంట్రా? పట్టుకో. అబ్బో చూసినా ఇలా పట్టుకున్నా? అవును కదా, బాగానే ఆడుతుంది. మళ్ళీ ఇదేంటి యాక్షన్? అదేంటి యాక్షన్ చేస్తుంది అట్లా? కమల్ హాసన్ యాక్టింగ్ కూడా వస్తుంది దీనికి. వచ్చు. చార్లీ దా 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 కమ్ ఆన్. దా 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 దా. పో, అన్న పిలుస్తున్నాడు పో. అనుకున్నారు అది. చూడు ఇప్పుడు నా ఎంబడ వస్తుంది. అవునా? చార్లీ ఇగో బాల్ బాల్ తెచ్చి దా 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 పట్టుకో. దా తీసుకొని రా. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. చూసినావా ఎట్లా తెచ్చిచ్చిందా? అవును కదా. నీతో ఎట్లా ఉంటుంది ఇది? ఫ్రెండ్లీగా ఉంటుందా? ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను ఉరుకుతా, నా ఎంబడి విధంగా ఉరుకుతా తెలుసా ఇది? అవునా? క్రికెట్ ఆడటానికి వస్తుంది ఏంట? వస్తుంది. బాల్ కొడితే బాల్ తెచ్చిస్తుంది. చార్లీ సెకండ్ చూసినావా? సెకండ్ విధంగా ఇచ్చింది. అవును కదా. చల్లి 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 పైకి పైకి. ఫ్రెండ్స్, నేను ఇద్దరిది మీకు వీడియో స్టార్టింగ్ పెట్టిన చూడండి. అది నాకు ఫస్ట్ డే వచ్చిన రోజు అనుకుంటా, 2వ రోజు ఇద్దరు మా దగ్గర. యాక్చువల్లీ ఫస్ట్ క్యాట్ ఉండే, తర్వాత ఇది దొరికిందని తీసుకొచ్చిన. ఇంకా అది 2 బాగా ఇంటరాక్ట్ అయినాయి, బాగా సరదాగా ఆడుకునేవి, మంచిగా అనిపించేది.
ఒకరోజు అనుకోకుండా క్యాట్ ఎటు వెళ్ళిందో తెలియదు. 2 days సరిగ్గా ఏం తినలే డాగ్. చార్లీగాడు ఏం తినలేడు, మూడీగా ఉన్నాడు, ఏదో కోల్పోయిన ఫీలింగ్ వాళ్ళు. బహుశా మనం కూడా అట్లా ఫీల్ అవ్వం. ఒక మనిషి మన పక్కన ఉన్న మనిషి సడన్గా 2 రోజులు కనిపించకపోయేసరికి మనం కూడా పెద్ద పట్టించుకోం. మా పోయింది ఏటో పోయింది అనుకుంటాం అంతే జనాలం. కానీ జంతువులు చూడండి, తనతో ఉండే ఒక జంతువు ఎటుపోయిందో తెలియదు, ఏమైంది అని 2 రోజులు సరిగ్గా తినలే. నేను ఇంకా బయటికి తీసుకెళ్ళి 2-3 చోట్ల తిప్పుకొని వచ్చినాక 3వ రోజు 4వ రోజు కొంచెం తిని బయట మా వరంతో బాగా ఆడిపించి అక్కడ పార్కులలో అక్కడిక్కడ తిప్పిన 2 days 3 days తిప్పితే అప్పుడు దాన్ని మర్చిపోవడం జరిగింది అది. కానీ ఎంతైనా జంతువులకు ఉండే సెన్స్ వేరు, మనుషులకు ఉండదు. 100% చెప్తాను నేను. మనుషులు స్వార్థపరులు భయ, స్వార్థానికి ఎంతకైనా తెగిస్తారు మనుషులు. జంతువులాగా జెన్యున్ ఉండాలంటే అది ఎవరితో కాని పని. ఉండొచ్చు అక్కడో ఇక్కడో, చాలా రేర్ చెప్పాలంటే. ప్యూర్ లవ్ అంటే జంతువుల్ని, వాటికి మించి వేరు, వాటికి ఉన్న సెన్స్కి వేరు. హ్యాట్స్ ఆఫ్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇంత లాంగ్ లెంత్ వీడియో నేను ఎప్పుడే ఫస్ట్ టైం చేయడము. ఎక్కడైనా బోర్ కొట్టవచ్చు, నేను ఎడిటింగ్ సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు. మీకు మంచిగా అనిపిస్తే ఛానల్ని ఏం చేయాలి వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఇంకా ఉంటాయి కదా, ఎట్లా అనిపించినా కామెంట్ చేయండి నాకు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.